ఓకే, ఒకసారి చూడండి. ఒక రైతు 2 ఎడ్లను ఒక్కొక్కటి 24,000 రూపాయలకు అమ్మాను. ఒకదానిపై 25% లాభము, రెండవ దానిపై 20% నష్టము వచ్చింది. పొందితే మొత్తం మీద అతనికి లాభమా నష్టమా ఎంత శాతం? ఖచ్చితంగా ఇక్కడ రెండు వేరు పర్సంటేజ్ వేరువేరండి. పర్సంటేజ్ డిఫరెంట్గా ఉంది. ఇక్కడ ప్రాబ్లం గమనించండి. మరి అంతకుముందు ప్రాబ్లం కనుక చూస్తే అంతకుముందు ప్రాబ్లం పర్సంటేజ్ సేమ్, 20% లాభం 20% నష్టం. అంతకుముందు ప్రాబ్లం చూస్తే 20% లాభం 20% నష్టం. పర్సంటేజ్ సేమ్ కాబట్టి షార్ట్ కట్ అప్లై అయింది. పర్సంటేజ్ సేమ్ ఇస్తే కనుక షార్ట్ కట్ వేస్తామండి. పర్సంటేజ్ సేమ్ ఇస్తే, మరి పర్సంటేజ్ సేమ్ ఇవ్వకపోతే మనం ఏం చేయాలి? పర్సంటేజ్ సేమ్ ఇవ్వకపోతే కనుక పర్సంటేజ్ సేమ్ ఇస్తేనే షార్ట్ కట్ వేస్తామండి. పర్సంటేజ్ సేమ్ ఇవ్వకపోతే మనం చేయాలి ఖచ్చితంగా. ఏమని అంటే అమ్మాయిని అన్నాడు. ఒకసారి కేసు 1 2 ఎడ్లని అన్నాడు. అంటే సో ఫస్ట్ కేసు చూద్దామండి. ఫస్ట్ కేసు కనుక చూస్తే మొదటి ఎద్దు ఎంతకి అమ్మాడు? 24,000కి అమ్మాడండి. అంటే ఎంత మనకి 24,000 రూపాయలకి అమ్మాడు. దానిపై 25% లాభం వచ్చింది. అంటే ఈ ఎస్పి అమ్మాడు. అమ్మకం చూద్దామండి. 25% లాభంతో అమ్మాడు కాబట్టి ఎంతండి? 125% అని పెట్టాలి. ఎందుకని 25% లాభం కాబట్టి 25% లాభం కాబట్టి 125%తో అమ్మితే అంతని అంటే 24,000. 24,000 రూపాయలకు అమ్మడం వలన, ఒక ఎద్దును 24,000 రూపాయలకు అమ్మడం వలన అతనికి 100 కంటే ఎక్కువ 25% వచ్చింది. అంటే 125% వచ్చింది. అయితే మొదటి ఎద్దును ఎంతకి కొన్నాడో కావాలి. అంటే 100%. కొన్న విలువ ఎప్పుడు కూడా ఎంతండి? 100%. సో 100% ఎంత అది తీద్దాం. సో ఈ క్వశ్చన్ మార్క్ రావాలంటే 24,000 ఇంటూ 100/125. సో ఇక్కడ మనకి చూస్తే 25 ఏకం ఇక్కడ 4 సార్లు పోద్ది, 25 ఏకం ఇక్కడ 5 సార్లు పోద్ది. 5వ ఏకం ఇక్కడ క్యాన్సిల్ చేసుకుంటే ఇక్కడ ఎంతండి? 4 5లు 20, మళ్ళా 4 40 కాబట్టి 8 5లు 40, 0 0 0 0. సో మల్టిప్లై చేస్తే ఎంతండి అంటే 0 0 4 32 3 4 16 3 19 అంటే 19,200. మొదటి ఎద్దు కొన్న విలువ ఎంతండి? సిపి ఇది సిపి. మొదటి ఎద్దు కొన్న విలువ ఎంతండి అంటే 19,200 అండి. అలాగే రెండవ ఎద్దు చూద్దామండి. రెండవ ఎద్దు చూడాలి. సెకండ్ కేసు చూద్దాం. సో సెకండ్ కేసు చూస్తే కనుక చూస్తే మళ్ళా దీంట్లో ఎస్పి అండి. ఎస్పి ఏమన్నాడు? రెండవ ఎద్దును 20% నష్టానికి అమ్మాడండి. రెండవ ఎద్దుని 20% నష్టం. 20% నష్టం అంటే 20% నష్టం అంటే ఏం చేయండి? 100లోంచి 20 తీసేయండి. ఇప్పుడు ఎంత? 80%. 80% ఎంతండి? 24,000. 24,000. రెండవ ఎద్దును 24,000 రూపాయలకి అమ్మడం వలన, రెండవ రకమైనటువంటి ఎద్దును 24,000 రూపాయలకి అమ్మడం వల్ల 20% నష్టాన్ని పొందాడండి. అయితే ఆ ఎద్దును అతను కొన్న విలువ ఎంత? కొన్న విలువ కావాలంటే సిపికి 100% పడాలి. పర్సంటేజ్ తిన్నగా పర్సంటేజ్ పడాలి. కొన్న విలువ ఎంత? సో దీనికి క్వశ్చన్ మార్క్ రావాలంటే 24,000 ఇంటూ 100 అడ్డగుణకారం అండి బై 80. సో 0 0 క్యాన్సిల్. 8 దీంట్లో 3 సార్లు పోతుంది. అంటే ఇది 3,000 ఇంటూ 10 ఎంతండి అంటే 30,000. అంటే రెండవ ఎద్దును కొన్న విలువ ఎంతండి? కొన్న విలువ 30,000. ఇప్పుడు ఒకసారి చూద్దాం. మొదటి ఎద్దు అమ్మిన విలువ ఎంత? 24,000. మొదటి ఎద్దును 24,000కి అమ్మడం వల్ల 25% లాభం వచ్చింది. ఆ లాభం వచ్చింది అంటే మొదటి ఎద్దు కొన్న విలువ ఎంత అండి అంటే 19,200. అంటే మొదటి ఎద్దు రేటు తక్కువ. మొదటి ఎద్దు కొన్న రేటు తక్కువగా, తక్కువ రేటు కొనుక్కుని ఎక్కువ రేటుకి అమ్మేశాడు కాబట్టి ఇక్కడ లాభం వచ్చింది. రెండవ ఎద్దు అసలు రేటు ఎంత? 30,000. 30,000 విలువ గల ఎద్దును 24,000 రూపాయలకే అమ్మేశాడు. 30,000 విలువ గల ఎద్దును 24,000 రూపాయలకి అమ్మేశాడు. తక్కువకి అమ్మేశాడు కాబట్టి ఏమొచ్చింది? ఇక్కడ నష్టం వచ్చింది 20%. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే టోటల్
సిపి చూద్దామండి. టోటల్ సిపి అంటే మొదటి ఎద్దును కొన్న విలువ ఎంత 19,200 ప్లస్ రెండవ ఎద్దు యొక్క ఖరీదు ఎంత అండి, కొన్న విలువ 30,000. దట్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఎంత అండి 49,200 మొత్తం అయిన ఖర్చు కొన్న విలువ. మళ్ళీ టోటల్ ఎస్పీ కడదామండి. టోటల్ ఎస్పీ అమ్మిన విలువ ఎంత, మొదటి ఎద్దును 24,000 ప్లస్ రెండవ ఎద్దును కూడా 24,000 మొత్తం కలిపి ఎంత 48,000. అంటే కొన్న విలువ ఎంత, పెట్టుబడి ఎంత అండి 49,200. అమ్మినప్పుడు అతనికి ఎంత వచ్చింది, కేవలం 48,000 వచ్చింది. అంటే కొనేటప్పుడు ఖర్చు 49,200 అయింది, కానీ అమ్మినప్పుడు ఎంత 48,200 అయింది. అంటే ఏంటి, కొన్నదానికంటే అమ్మిన విలువ తక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా అతనికి నష్టం వచ్చింది. మరి ఎంత నష్టం వచ్చింది, రెండింటికి భేదం ఎంత అండి 1,200 రూపాయలు నష్టం వచ్చింది. దేర్ఫోర్ మనకి ఇప్పుడు ఏం కావాలి, నష్ట శాతం కట్టాలి. ఇక్కడ నష్ట శాతం కట్టాలంటే ఒకసారి ఓకే అండి. ఇప్పుడు ఇక్కడ మనకి లాభం ఎంత అంటే లాభమా నష్టం అండి, నష్టం. ఎందుకంటే కొన్న విలువ ఎక్కువైంది, అమ్మిన విలువ తక్కువ కాబట్టి నష్టం వచ్చింది. నష్టం ఎంత అని అంటే 1,200. సో ఎంతండి 1,200 నష్టం. 1,200 నష్టం ఎందుకంటే 49,200 నుంచి 48,000 తీసండి, 1,200 నష్టం. నష్టము బై కొన్న వేల వేయాలి. మొత్తం కొన్న వేల ఎంత 49,200 అండి. మొత్తం కొన్న వేల 49,200 ఇంటూ 100. ఇప్పుడు ఏం చేయాలండి, నష్ట శాతం కట్టాలి. నష్ట శాతం అంటే వచ్చిన నష్టము బై కొన్న వేల ఇంటూ 100. ఇది మొత్తం ఓవరాల్గా కొన్న వేల ఎంత అండి 49,200. ఓవరాల్గా కొన్న విలువ 49,200 కింద వేయాలి. నష్టము బై మొత్తం కొన్న విలువ, రెండు ఎడ్లను కొన్న విలువ ఇంటూ 100 రాయాలి. సో కాబట్టి 0 క్యాన్సిల్ చేసుకోండి. అంటే ఎంత 1,200 డివైడెడ్ బై 492. దీంట్లో సో రెండో ఏకము 600 సార్లు పోతుంది. రెండో ఏకం ఇక్కడ సో 2 4 రెళ్ళు 8 4 8 అంటే మళ్ళీ 6 రెళ్ళు 12 246 సార్లు పోయింది. మళ్ళీ రెండో ఏకం ఇక్కడ 1 2 3 123 సార్లు పోయింది. రెండో ఏకం ఇక్కడ 300 సార్లు పోయింది. మళ్ళీ ఇక్కడ మూడో ఏకము 100 సార్లు పోయింది. ఇక్కడ మూడో ఏకము 41 సార్లు పోయింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇంకా క్యాన్సిల్ అవ్వదు కాబట్టి 100ని 41 చేత భాగాహారం చేద్దాం. ఎన్నిసార్లు పోతుందండి, 2 సార్లు. 2 41లో 82. శేషం ఎంతండి 8 1 18. పాయింట్ పెట్టండి, పాయింట్ పెట్టి 0 పెట్టండి. ఎన్నిసార్లు పోద్ది, 4 సార్లు పోద్ది. 4 సార్లు అంటే 4 1 4 4 4 16. అంటే ఎంత అంటే ఇక్కడ మనకి 6 1 16 ఓకే 16 వచ్చింది. మళ్ళీ పాయింట్ పెట్టుకోండి 160. 160లో ఎన్నిసార్లు పోద్ది, అప్రాక్సిమేట్గా 3 సార్లు పోద్ది. 3 సార్లు పోద్ది. అంటే 3 1 3 3 4 12. మళ్ళా 7 ఇక్కడ 5 కాబట్టి 330. సో 370. అప్రాక్సిమేట్గా ఎన్నిసార్లు పోతే చూద్దామండి. 4 9 అండి. 9 1 9 9 9 41 ఇంటూ 9 సార్లు చెక్ చేద్దాం. 9 9 9 4 36 369. ఓకే 9 సార్లు చూద్దామండి. 9 1 9 4 9 36. సో అది అంటే అప్రాక్సిమేట్గా ఎంతండి 2.434. దీన్ని కనుక సవరిస్తే అప్రాక్సిమేట్గా 2.434 ఏం చేస్తామండి అంటే ఇది పెద్దగా ఉంది కాబట్టి దీన్ని రిమూవ్ చేసినప్పుడు దీని పక్కన 1 కలుపుతామండి. 2.44%.
అంటే 2.44% ఏంటిది? లాభమా నష్టమా? నష్టం అండి. 2.44% నష్ట శాతం అండి. ఎందుకు నష్టం వచ్చిందంటే కొన్న విలువ ఎక్కువ, అమ్మిన విలువ తక్కువ. సో కొన్నప్పుడు ఎక్కువ కొనుక్కొని తక్కువకి అమ్మేశాడు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మనకి ఏం రావాలండి? నష్టం రావాలి. దీనిపై నష్ట శాతం ఈక్వల్ ఎంత అంటే 2.44%. నెక్స్ట్, ఒక వస్తువును 570 రూపాయలకు అమ్మడం వలన వ్యాపారికి 5% నష్టం పొందాడు. ఈసారి 5% లాభం రావాలంటే ఆ వస్తువు ఎంతకు అమ్మవలను? ఇలాంటివి కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చినప్పుడు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతాం. సడన్గా విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ప్రాబ్లం చేయాలి. సో మనం ఫ్రీగా కూర్చున్నప్పుడు లెక్క చేయగలం, కానీ ఎగ్జామ్లో హాల్లో కూర్చున్నప్పుడు లెక్క చేయలేమండి. కాబట్టి ఫాస్ట్గా ఏంటంటే ఒక ట్రిక్ నేర్చుకోవాలి. ఆ ట్రిక్ నేర్చుకోవడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది. సో త్వరగా అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యాపారి ఒక ఆర్టికల్ ఉంది, ఒక వస్తువు ఉంది, ఆ వస్తువుని 570 రూపాయలకి అమ్ముతున్నాడు. ఒక వస్తువుని 570 రూపాయలకి అమ్ముతున్నాడు. అమ్మడం వల్ల అతనికి ఎంత నష్టం వచ్చింది అంటే, సో 5% లాస్ వచ్చిందండి. 5% లాస్ వస్తుంది, మైనస్ లాస్ వస్తుంది, 5% లాస్ వస్తుంది. అయితే ఆ ఇతను తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఫ్రెండ్ చెప్పుకుంటున్నాడు, ఎరా నేను నా షాపులో 570 రూపాయలు పెట్టి అమ్ముతున్నాను ఈ వస్తువుని, నాకు 5% లాస్ వస్తుంది. ఈ లాస్ పోవాలి అంటే నాకు ఒక సలహా ఇవ్వరా అని ఫ్రెండ్ని అడిగాడు. ఆ ఫ్రెండ్ చెప్తున్నాడు ఏమని అంటే, నేను పలానా రేటుకి ఇంతకు అమ్ము అని చెప్తాను, నేను చెప్పిన రేటుకి కనుక అమ్మినట్లయితే నీకు 5% నష్టం పోయి 5% లాభం వస్తుందిరా అని చెప్పాడు. అంటే మొదటగా 570 రూపాయలకి ఒక వస్తువుని అమ్ముతున్నాడు ఆ షాప్ ఓనరు. అమ్ముతుంటే ఆ షాప్ ఓనర్కి ఏమొస్తుంది? 5% లాస్ వస్తుంది. అతను ఎలా అమ్మాలో తెలియక అతని ఫ్రెండ్ని సలహా అడిగాడు. ఏమడిగాడు? వరే నాకు సలహా ఇవ్వరా, మంచిది లాభం రావాలి అని. అతని ఫ్రెండ్ ఏం చెప్తున్నాడంటే, నువ్వు 570 రూపాయలకు అమ్మక 570 రూపాయలు అమ్మడం వల్ల నీకు 5% నష్టం వస్తుంది కాబట్టి నేను ఒక ఫిక్స్డ్ రేట్ చెప్తాను, ఆ రేటుకి అమ్ము. ఆ రేటుకి నేను చెప్పిన రేటుకి అమ్మినట్లయితే నీకు 5% నష్టంలోంచి నీకు 5% లాభం వద్ది అని చెప్పాడు. అయితే ఆ ఫ్రెండ్ చెప్పిన రేట్ ఎంత మనకు కావాలి. ఇక్కడ ఈ లెక్కలోకి వెళ్ళే ముందు ఒకసారి మనం ఏం చేయాలండి అంటే, ఈ 5% లాస్ నుంచి 5% లాభంలోకి వెళ్ళడానికి ఈ మధ్యలో గ్యాప్ ఎంత ఉందో చూడాలి. మధ్యలో గ్యాప్ ఎంత ఉంది అంటే 5లోంచి 5 తీసేయకూడదండి. ఈ గ్యాప్ ఎంత ఉందో చూసుకోవాలి. గ్యాప్ ఎంతని అంటే గ్యాప్ చూడాలి. ఆ గ్యాప్ ఎంత ఒకసారి చూడండి. మధ్యలో న్యూట్రల్ 0 ఉంటుందండి, 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటుంది, 4 ఉంటుంది, 5 ఉంటుంది. ఇది +5. -1, -2, -3, -4, -5. అంటే ఎక్కడో పాతాళ లోకంలో నష్టాల్లో ఉన్న వ్యాపారాన్ని అతని యొక్క ఫ్రెండ్ సలహా వల్ల నష్టాల్లోంచి న్యూట్రల్లోకి వచ్చి లాభ నష్టాలు లేకుండా ఉండేది చేసి మళ్ళీ అతని వ్యాపారాన్ని ఏం చేశాడు? లాభాల్లో పెట్టాడు. అంటే -5 నుంచి +5 దాకా వెళ్ళాడండి ఆ వ్యాపారం. ఆ బిజినెస్ ఎలా అయిపోయింది? 5% నష్టాల్లో ఉన్న వ్యాపారము స్లోగా న్యూట్రల్లోకి వచ్చి మళ్ళీ 5% లాభంలోకి వెళ్ళింది. అప్పుడు -5 నుంచి +5 వరకు మధ్య గ్యాప్ ఎంతో చూడాలి. ఆ గ్యాప్ ఎంతండి అంటే మొత్తము 10 ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా 5% నష్టము 5% లాభం అంటే ఈ రెండింటిని టోటల్ చేసేయాలి. ఎంతసేపు మనం ఎగ్జామ్లో ఇలా మనం ఆలోచించడానికి టైం ఉంటుంది కాబట్టి, సో 5% నష్టాల్లో ఉన్న వ్యాపారము 5% లాభంలోకి వెళ్ళిందండి అంటే ఒకటి నష్టము ఒకటి లాభం వచ్చిందంటే ఈ రెండింటి ఏం చేయాలండి? టోటల్ చేసేయాలి. 10% టోటల్ చేయాలి. అంటే సో ఒక వస్తువుని 5% అంటే 570కి అమ్మడం వల్ల 5% నష్టం వచ్చింది. అతను ఇప్పుడు 5% లాభం రావాలంటే ఎంతకు ఆ వస్తువును అమ్మాలి అన్నాడు. కాబట్టి ఇక్కడ 2 సందర్భాలు ఎస్పీలే. ఇది అమ్మడమే, ఇది అమ్మడమే. ఇక్కడ సిపి లేదు, 2 ఎస్పీలే. అయితే ఫస్ట్ కేసు చూద్దాం. ఇప్పుడు ఏంటి ఇక్కడ మనకి 5% లాస్ అండి. 5% లాసు
5% నష్టం అంటే ఎంతండి? 95%. 95%కి 95%కే అమ్మడం వల్ల 95%కి అమ్మడం వల్ల అతనికి ఎంతండి? 570 రూపాయలకి అమ్మాడు. 570 రూపాయలకి అమ్మడం వల్ల అతనికి 5% లాస్ వచ్చింది. ఇప్పుడు ఏం రావాలి? 5% లాభం రావాలి. 5% లాభం రావాలంటే ఏంటి? దీనికి 10 కలపండి. దీనికి 10 ఎందుకు కలుపుతున్నాం? గ్యాప్ ఎంతండి? మొత్తం 10 కాబట్టి దీనికి 10 కలపండి. 105%. ఇక్కడే క్లియర్గా తెలిసిపోతుంది. 95 అంటే ఏంటి? 5% నష్టం. 105 ఏంటి? 5% లాభం. మధ్యలో ఎవరుంటారు? 100 ఉంటుంది. 100కి తగ్గితే లాసు, 100కి పెరిగితే లాభం. 5% లాభం రావాలంటే అతను ఎంతకు అమ్మాలి? ఎంతకు అమ్మాలంటే క్వశ్చన్ మార్క్ కాబట్టి సో క్రాస్ మల్టిప్లికేషన్ 105 × 570/95. సో ఇక్కడ మనకి క్యాన్సిల్ చేసుకోండి. 5వ ఎక్కమ ఇక్కడ ఎన్నిసార్లు పోతుంది అంటే సో 19 సార్లు పోతుంది. 5వ ఎక్కమ ఇక్కడ 21 సార్లు పోతుంది. 19 ఇక్కడ దీంట్లో 3 సార్లు పోతుంది అంటే 30. సో కాబట్టి 21 × 30 అండి. సో మల్టిప్లై చేస్తే 0, 3 3 3 6 అంటే 630 రూపాయలు. అంటే అతను ఎంతకు అమ్మాలి ఇప్పుడు? 630 రూపాయలు. అంటే అతను ఫ్రెండ్ ఎంత సలహా ఇచ్చాడు? 570 రూపాయలకు కాదురా, ఈసారి నువ్వు 630 రూపాయలకు అమ్ము. 570 రూపాయలు నువ్వు అమ్మడం వల్ల 5% నష్టం వచ్చింది. ఈసారి 630 రూపాయలకు అమ్ము, అప్పుడు 5% నష్టంలోంచి 5% లాభాల్లోకి వెళ్తావు అని చెప్పాడు. అంటే ఇక్కడ ఏం చేయాలండి అంటే సో ఇక్కడ మనం ఇంతసేపు ఎగ్జామ్లో చేయలేం కనుక మనం సింపుల్గా నష్టము లాభము ఉంటే ఈ రెండింటిని ఏం చేయాలండి? కలిపేయాలి. 5 + 5 10. సో కాబట్టి 10 ఈ 10 కాబట్టి 10 అని మైండ్లో పెట్టుకుని ఫస్ట్ మా 10% అని మైండ్లో పెట్టుకుని 5% నష్టం కాబట్టి 100లోంచి 5 తీసేసి 95% = 570 వేస్తాం. 570 రూపాయలకి అమ్మడం వల్ల 5% నష్టం వచ్చింది కాబట్టి 100లోంచి 5% నష్టం కాబట్టి తీసేమండి. ఇప్పుడు సో మనకి ఏం చేయాలి? ఇక్కడి నుంచి 10 కలపాలి. 95% నుంచి ఏం చేశాడు? నష్టాల్లోంచి లాభాల్లోకి వెళ్ళాడంటే గ్యాప్ ఎంతండి? 10 కాబట్టి 10 కలపండి. 105 అవుతుంది. అప్పుడు 105 ఎంత? అప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ సింప్లిఫై చేస్తే మనకు వచ్చింది 5% లాభం రావాలంటే అతను ఎంతకు అమ్మాలండి? 630 రూపాయలకి అమ్మాలి. నెక్స్ట్ సేమ్ ఇది అంతే. ఒక బల్లను 2142 రూపాయలకి అమ్మడం వల్ల అతనికి 5% లాభం వచ్చాను. మరి 10% లాభం రావాలనన్నా దానికి ఎంతకు అమ్మవాలను? ఇక్కడ 2 లాభాలేనండి. 2 లాభాలే. ఒకసారి గ్యాప్ చూడాలండి. గ్యాప్ చూడాలి. గ్యాప్ అంటే 5% లాభంలో ఉన్న వ్యాపారాన్ని ఏం చేశాడు? ఇక్కడ 6, 7, 8, 9 10% లాభంలోకి తీసుకెళ్ళాలి. అంటే ఇక్కడ ఉన్న వ్యాపారాన్ని ఇక్కడికి తీసుకెళ్ళాలి. ఇక్కడున్న వ్యాపారాన్ని ఎక్కడ తీసుకెళ్ళాలి అంటే గ్యాప్ ఎంతండి? మనకి ఇక్కడ గ్యాప్ ఎంతండి అంటే సో 5%. సరే చూద్దామండి. 5% లాభం అండి. 5% లాభం ఎస్పీ 2 ఎస్పీలండి. 5% లాభం కాబట్టి 5% లాభం కాబట్టి ఇక్కడ ఎంత చేయాలండి? 105%. 105% = ఎంతండి? సో 2142. అయితే ఈసారి ఎంత కావాలి? ఇక్కడ 10% లాభం రావాలి అంటే ఎంత చేయాలండి? 110,000. ఈ రెండింటి గ్యాప్ ఎంతండి? 5 రావాలి. 110% ఎంత? సో దట్ ఈజ్ ఈక్వల్ టు 110 × 2142/105. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి 21 సార్లు పోయింది. 5వ ఎక్కమ ఇక్కడ 22 సార్లు పోద్ది. 21 అనేది దీంట్లో సో ఒక్క 21 0 2 సార్లు అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 22 × 102. సో మల్టిప్లై చేయండి. 102 × 22 అంటే 2 4 2 204. సో 2244. సో ఎంతకండి? 2244కి అమ్మాలి. సో 2244. రెండవ ఎంతకు అమ్మాలి అంటే 10% లాభం రావాలంటే అతను ఎంతకు అమ్మాలండి? 2244కి అమ్మాలి. నెక్స్ట్ ఒక వస్తువును 45 రూపాయలకి అమ్మినచో 10% నష్టం వస్తుంది. అయితే ఆ వస్తువును 65 రూపాయలకి అమ్మినచో ఎంత శాతం లాభం వస్తుంది అన్నాడు.
అంటే ఒక వస్తువు 45 రూపాయలకి అమ్మిస్తే 10% నష్టం వస్తుంది. అంటే 10% నష్టం అండి. రెండు ఎస్పీలే, రెండు అమ్మకపు ధరలే ఉన్నాయండి. మొదటి కేసు వేద్దాం. 10% నష్టం అండి. 10% నష్టం అంటే ఇక్కడ ఎంత వేయాలండి? 90% వేయాలి. 10% నష్టం అంటే 90%. 90% వస్తుంది. ఏ సందర్భంలో? 45 రూపాయలకి అమ్మినప్పుడు. 45 రూపాయలకి అమ్మినప్పుడు ఆ వస్తువును 65 రూపాయలకి అమ్మినచో, 65 రూపాయలకి అమ్మినచో ఎంత శాతం లాభం వస్తుంది కావాలి. ఎంత శాతం లాభం వస్తుంది? సో ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ ఉంది. క్వశ్చన్ మార్క్ ఇటున్నా అటున్నా ఏం చేయాలి అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. సో క్వశ్చన్ మార్క్ యొక్క వాల్యూ కావాలంటే 90 × 65/45. 45 దీంట్లో 2 టైమ్స్ పోతే దట్ ఈజ్ ఈక్వల్ టు 130 అవుతుంది. 2 × 65 130. 130ని ఎలా రాస్తామండి? 100 + 30 రాయాలి. అంటే లాభ శాతం ఎంతండి? 30%. సో కాబట్టి లాభ శాతం ఎంత శాతం అమ్మినచో ఎంత లాభ శాతం వస్తుందండి? 30%. సో లాభ శాతం ఈజ్ ఈక్వల్ టు 30%. నెక్స్ట్ 500 ఒక వస్తువును 540 రూపాయలకి అమ్మినచో 10% నష్టం వస్తుంది. అయితే ఆ వస్తువును 660 రూపాయలకి అమ్మినచో ఎంత లాభ శాతం వస్తుంది అన్నాడు. రెండు అమ్మకపు విలువలే కాబట్టి ఎస్పీలు పెట్టండి. మొదటి కేసులోనే అమ్మాడు, రెండవ కేసులోనే అమ్మాడు. మొదటి కేసులో ఏంటి? ఒక వస్తువును 540 రూపాయలకి అమ్మాడు. అప్పుడు ఏమొచ్చింది? 10% లాస్ వచ్చింది. మరి ఈసారి ఏం చేస్తున్నాడు? 540 కాదు 660 రూపాయలకి అమ్ముతాడు. అప్పుడు ఎంత లాభం వస్తుంది అన్నాడు. అంటే 540 రూపాయలకి అమ్మినప్పుడు అతనికి వచ్చినటువంటిది 10% నష్టం అంటే 90%. 10% నష్టం అంటే 10% నష్టం అండి. 10% అంటే 10% నష్టం అంటే ఏం చేయాలండి? 100లోంచి 10 తీసేయండి, 90%. మరి ఇక్కడ ఆ వస్తువును 660 రూపాయలకి అమ్మినప్పుడు అతనికి ఎంత లాభ శాతమో కావాలి. అప్పుడు ఏం చేయాలండి? క్రాస్ మల్టిప్లికేషన్. 660 × 90/540. 540. 0 క్యాన్సల్. దీంట్లో 9 6 54. 6 దీంట్లో 11 సార్లు పోతే 110. దట్ ఈజ్ ఈక్వల్ టు 110. సో కాబట్టి 110 నేను రాస్తాం. 100 + 10 రాస్తామండి. 10 ఎక్స్ట్రా కాబట్టి లాభ శాతం ఈజ్ ఈక్వల్ టు 10%. 10%. లాభ శాతం ఎక్కడండి? ఎంత లాభ శాతం అని అడిగాడు. లాభ శాతం అంటే ఏంటండి? 10% లాభ శాతము. నెక్స్ట్ ఇది సేమ్ అంతే. ఒక సెల్ ఫోను 750 రూపాయలకి అమ్మడం వల్ల అతనికి 10% నష్టం వచ్చిందండి. ఎస్పీ కేస్ ఏమండి? 750 రూపాయలకి అమ్మడం వలన అతనికి ఎంతండి? 10% నష్టం వచ్చింది. 10% నష్టం అంటే ఎంత రాస్తారు? 90% రాయాలి. మరి ఇప్పుడు పొందండి. అయితే 5% లాభం పొందాలి. 5% లాభం పొందాలంటే 5% లాభం అంటే ఎంతండి? 105 రాయాలి. 5% లాభం అండి. 5% లాభం అంటే 105కి అయితే ఎంతకు అమ్మాలి ఎస్పీ? క్వశ్చన్ మార్క్ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఈ రెండింటిని లబ్ధం చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 750 × 105/90. 0 క్యాన్సిల్. 3 టేబుల్ ఇక్కడ 3 టైమ్స్ అండి. 3 టేబుల్ ఇక్కడ 25 టైమ్స్. అగైన్ 3 టేబుల్ ఇక్కడ 3 టైమ్స్. సో మళ్ళీ 5 టైమ్స్ అండి, 35 టైమ్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు 25 × 35. 25 × 35. 5 5 25, 2 5 2 12, 12, 3 5 15, 3 2 6 1 7. 5 7 8. దట్ ఈజ్ ఈక్వల్ టు 875 రూపీస్. అంటే ఎంతకు అమ్మాలండి? అమ్మవలసిన ధర ఈజ్ ఈక్వల్ టు 870. సో నెక్స్ట్ మోడల్ నెంబర్ 12. ఒక గడియారమును 10% నష్టమునకు అమ్మెను. ఒక గడియారాన్ని 10% నష్టానికి అమ్మేస్తున్నాడండి. అది 140 రూపాయలు ఎక్కువ అమ్మినచో 4% లాభం వచ్చింది. దీన్ని కొన్న ఖరీదు ఎంత? ఒకసారి మాట్లాడుకుందాం, ఎందుకంటే ప్రాబ్లం అర్థం కావాలి కాబట్టి. ఒక గడియారం ఉందండి. ఆ గడియారాన్ని సమ్ ఎక్స్ రేటుకి అమ్ముతున్నాడు. ఎక్స్ రేటుకి అమ్ముతుంటే అతనికి పాపం 10% లాస్ వస్తుంది.
10% నష్టం వస్తుంది. 10% నష్టం వస్తుంది. గడియారాన్ని ఒక సమ్ ఎక్స్ రేటుకి అమ్మేస్తుంటే 10% లాస్ వస్తుంది. అతను ఏం చేశాడంటే అతను ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి సలహా అడిగాడు. అరే నేను గడియారాన్ని ఈ రేటుకి అమ్ముతున్నాను, ఎక్స్ అనే రేటుకి అమ్ముతున్నాను, నాకు 10% లాస్ వస్తుంది. ఇప్పుడు నేను లాభం రావాలంటే ఈ ఎంత రేటుకి అమ్మాలి అని అడిగాడు. అప్పుడు అతను చెప్తున్నాడు, నీవు అమ్మిన రేటు కంటే 140 రూపాయలు ఎక్కువ వేసి అమ్మే, అంటే ఎక్స్ ప్లస్ 140, 140 రూపాయలు ఎక్కువ వేసి అమ్ము. అప్పుడు ఏమవుద్ది, నీకు నష్టంలోంచి పోయి 4% లాభంలోకి వెళ్తుంది. నష్టంలోంచి పోయి 4% లాభంలోకి వెళ్తుంది అని చెప్పాడు. అంటే ఈ నష్టాల్లోంచి లాభంలోకి వెళ్ళడానికి గ్యాప్ ఎంతో చూడాలి. గ్యాప్ ఎంత అండి? -10 నుంచి అలాగా 0కి వచ్చి 0 నుంచి 4కి వెళ్ళాలి. అంటే -10 నుంచి -9 -8 అండ్ సో అని ఇలా వచ్చి 0కి వచ్చి మళ్ళీ 1 2 1 2 3 4 రావాలి. ఈ గ్యాప్ ఎంతండి అంటే 10 + 4 14 అవుతుందండి, 14 అవుతుంది. ఎందుకంటే -10 దగ్గర నుంచి 0కి రావాలి, ఇది ఒక 10 ప్లస్ మళ్ళీ 4కి పైకి వెళ్ళాలి, 14 అవుతుంది, 14%. అంటే ఈ గ్యాప్ 14% మార్పు. ఈ 14% మార్పు అనేది దేనికి సంబంధించింది? 140 రూపాయల వల్ల. 14% మార్పు ఎవరి వల్ల వచ్చింది? దేనివల్ల? అసలు రేటు కంటే 140 రూపాయలు అదనంగా వేయడం వల్ల ఈ పర్సంటేజ్లో మార్పు 14% వచ్చింది. ఇక్కడ 14% మార్పు అనేది తేడా ఎందుకు వచ్చింది? 140 రూపాయలు ఎక్స్ట్రా వల్ల. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాను అంటే 14% మార్పు అనేది దేనివల్ల వచ్చిందండి అంటే 140 రూపీస్ వల్ల వచ్చింది. 14%. ఇక్కడ చూడాలి, 14% -10 దగ్గర నుంచి ఉన్న వ్యాపారము +4 దగ్గరికి వెళ్ళింది. -10 నుంచి -9 -8 అలా 0కి, 0 నుంచి 1 2 3 4 లెక్కెడితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు గ్యాప్ ఎంతండి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ గ్యాప్ 14%. ఈ 14% మార్పు ఎందుకు వచ్చింది అంటే అసలు రేటు కంటే 140 రూపాయలు ఎక్కువగా అమ్మాడండి. 140 రూపాయలు ఎక్కువ అమ్మాడు. కాబట్టి ఈ మార్పు ఎంత మార్చాడు? ఇక్కడ రేటు పరంగా 140 రూపాయలు మార్చాడు. రేటు పరంగా 140 రూపాయలు పెంచడం వల్ల పర్సంటేజ్ ఏం మారింది? 14% మారింది. కాబట్టి 14% = 140 అయితే మనం ఏం చేయాలండి? 100% ఎంత కట్టండి. సో 100% ఎందుకు కడుతున్నాము? 100 ఎందుకు వేయాలి? ఇక్కడ ఏమన్నాడు? కొన్న ఖరీదు. కొనడం అంటే ఏంటి? సిపి. కొనడం అంటే సిపి. మనకి కొన్న ఖరీదు కావాలి అంటే సిపి కావాలి. సిపి కావాలంటే ఇక్కడ ఎంత వేయాలండి? 100% వేయాలి. కాబట్టి 100% ఎంత? ఏదైనా సరే క్రాస్ మల్టిప్లికేషన్ 140 × 100/14. సో ఒకసారి అండి అంటే 0 ఉంది కాబట్టి 10 ఎంతండి? 1000 రూపాయలు. అంటే ఆ వస్తువు కొన్న వేల ఎంతండి? 1000 రూపీస్. కొన్న వేల అడిగాడు. ఇక్కడ కొన్న వేల అడిగాడు కాబట్టి మనం ఏం చేస్తామండి? 1000. మనకి సిపికి కొన్న వేల కాబట్టి 100 వేసి కట్టామండి. 100 ఎందుకు వేయాలి అంటే ఇక్కడ సిపి కాబట్టి సిపి ఎక్కడ ఉన్నా 100 వేయాలి. కాబట్టి 100% ఎంత అనుకుని సింప్లిఫై చేసుకోండి. ఆ వస్తువు కొన్న విలువ ఎంతండి? 1000 రూపాయలు. నెక్స్ట్ మళ్ళీ ఇది అంతే. ఒక వస్తువును పర్టికులర్ రేటుకి అమ్ముతున్నప్పుడు 10% నష్టం వచ్చింది. అంటే ఒక పర్టికులర్ వస్తువు ఉంది, ఆ వస్తువు సమ్ ఎక్స్ రూపీలకి అమ్మేస్తున్నాడు. ఎక్స్ రూపీస్కి అమ్ముతుంటే అక్కడికి అతనికి 10% లాస్ వచ్చిందండి, లాస్ వస్తుంది. అతను ఫ్రెండ్ సలహా వల్ల అతను ఆ వస్తువు ధరపై, ఆ వస్తువు ఇంతవరకు అమ్మిన ధరపై అదనంగా అమౌంట్ కట్టాడు. 120 రూపాయలు ఎక్కువ చేసి, అంటే గతంలో ఎంతకు అమ్మాడో ఆ అమ్మిన రేటుకు ఎక్స్ట్రాగా 120 రూపాయలు పెట్టాడు. పెట్టి అమ్ముతున్నాడండి. అమ్ముతున్నప్పుడు అతని యొక్క వ్యాపారము 10% నష్టంలోంచి వెళ్ళిపోయి ఏమైంది? 10% లాభంలోకి వెళ్ళింది. అంటే 10% లాభంలోకి పడింది. 10% లాభం అంటే ఏంటంటే ఇక్కడ +10, నష్టం అంటే ఏంటి? -10. మరి ఇప్పుడు ఈ రెండింటి మధ్య గ్యాప్ చూడాలి. గ్యాప్ ఎంత? గ్యాప్ తెలియాలంటే ఇదిగోండి రేఖ, సంఖ్యా రేఖ పైన -10 -9 -8 అండ్ సో అని ఇలా వెళ్ళి మధ్యలో ఎవరు వస్తారు? 0 వద్ది.
మళ్ళా 1 2 అండ్ సో ఆన్ వేస్తే ఎంత అండి 10. అంటే -10 దగ్గర నుంచి ప్రయాణమై ఇలా 0కి రావాలి. ఇక్కడికి 10. ఎందుకని -10 దగ్గర నుంచి లాస్ కవర్ చేసుకుంటూ నో లాస్ నో ప్రాఫిట్కి రావాలి. ఇక్కడికి ఒక 10, మళ్ళీ 0 నుంచి మళ్ళీ 10కి వెళ్ళాలి. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఇక్కడికి రావడానికి మొత్తం ఎంత అండి అంటే 20 అండి, 20%. అది చూసుకోవాలి. ఎందుకని -10 నుంచి 0కి రావాలంటే అది 10 స్టెప్స్ వెళ్ళాలి. మళ్ళీ 0 నుంచి పైకి 10కి వెళ్ళాలి. -10 నుంచి 0కి వచ్చి 0 నుంచి 10కి వెళ్ళాలంటే కింద 10 పైన 10, మొత్తానికి మార్పు ఎంతండి 20%. దేర్ఫోర్ ఈ గ్యాప్ ఎంతండి అంటే 20%. ఈ గ్యాప్ 20%. ఇప్పుడు ఏమని మనం అర్థం చేసుకోవాలి, అసలు రేటు కంటే అదనంగా వేసింది ఎంత 120 రూపాయలు. ఈ అదనంగా 120 రూపాయల రేటు వేయడం వల్ల పర్సంటేజ్లో మార్పు ఎంత వచ్చింది 20%. అంటే ఇప్పుడు మనం ఏం వేయాలి, 20% మార్పు వల్ల 20% మార్పు దేనికి గురైంది, అదనంగా 120 రూపాయలు వేయడం వల్ల. ఈ అదనంగా 120 రూపాయలు ఎక్స్ట్రా వేసి అమ్మడం వల్ల మనకి ఈ గ్యాప్ 20% వచ్చింది. ఓకే అండి. అంటే 20% దేనికి సమానం 120కి సమానం. ఇప్పుడు ఏం అడిగాడు ఇక్కడ, కొన్న ఖరీదు అడిగాడు. కాబట్టి 100% ఈజ్ ఈక్వల్ టు ఎంత క్వశ్చన్ మార్క్. దేర్ఫోర్ 100 × 120/20 ఈజ్ ఈక్వల్ 20. దీంట్లో 6 టైమ్స్ పోతుందండి. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అండి 600. దేర్ఫోర్ కొన్న విలువ ఎంతండి అంటే 600 రూపాయలు. సో సిపి ఈజ్ ఈక్వల్ టు 600. ఓకే అండి. ఇక్కడ చూడండి, నెక్స్ట్ డిఫరెంట్ మోడల్. ఒక వస్తువును మొదట అమ్మిన ధరలో 2/3 వంతుకు అమ్మినచో 20% నష్టం వచ్చింది. మొదట అమ్మిన ధరపై ఎంత శాతం పొందడం, అసలు ఈ లెక్క అర్థం కాదు. సింపుల్ ట్రిక్తో 2 స్టెప్లో ఆన్సర్ చేయాలి. మొదట అమ్మిన ధరలో 2/3 వంతుకు అమ్మిన 20% నష్టం వచ్చింది. అయితే మొదట అమ్మిన ధరపై ఎంత శాతం పొందుతుంది. అప్పుడు ఏంటండి అంటే 2/3 × SP. ఏం చేయాలంటే 2/3 × SP. ఎందుకని 2/3 వంతు కనుక 2/3 SP. సో 2/3 SP అన్నాడు. 2/3 SP ఈజ్ ఈక్వల్ టు 20% నష్టం అండి. ఇప్పుడు కూడా ఇచ్చింది యాస్టేజ్కి రాసేయకూడదు. 20% నష్టం అంటే ఎంత వేయాలండి అంటే 80% వేయాలి. ఎందుకని 20% నష్టం అంటే నా 100%లో 20 కోల్పోయాను, ఇంకా ఎంత మిగిలింది 80 మిగిలింది. ఇప్పుడు ఒరిజినల్ SP ఎంత అంటే దట్ ఈజ్ ఈక్వల్ 80 × 3/2. ఈ 2/3ని ఇలా తీసుకురండి 3/2. దట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఎన్నిసార్లు పోతుందండి 40 టైమ్స్ పోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 4 3 12 120%. అంటే సో ఇక్కడ మనకి 120%. ఈ 120% అంటే ఏంటి, 100 కంటే ఎక్కువ. ఎంత 20% ఎక్కువ. అంటే ఎంత శాతం, ఆ మొదట అమ్మిన ధరపై ఎంత శాతం అధికంగా పొందాడు అంటే 20% అధికంగా పొందను. అంటే ఒరిజినల్ SP పైన ఎంత శాతం లాభం వస్తుంది 20%. దేర్ఫోర్ ఆన్సర్ ఇస్ 20%. కాబట్టి మనకి లెక్క ఇది జనరల్గా చేస్తే అర్థం కాదు. 2/3 వంతు ఏంటా, ఈ SPని X అనుకోవాలేమో ఇలా అనుకోవాలేమో అనుకుంటామని. అలా ఏమీ అవసరం లేదు. 2/3 SP ఈజ్ ఈక్వల్ టు 20% లాస్ అంటే 80%. అయితే ఓన్లీ SP ఈజ్ ఈక్వల్ టు ఎంత అని కొడితే మనకు వచ్చేది. ఇక్కడ దీంట్లో 100ని సపరేట్ చేస్తే సరిపోద్ది. 100 ఏంటి కొన్న విలువ CP. 100 కొన్న విలువ, ఎక్స్ట్రా ఎంత 20. ఈ 20 ఏంటి లాభ శాతము. కాబట్టి 20% లాభ శాతం. సో ఇక్కడ అమ్మిన ధరపై ఎంత శాతం పొందుతుంది అంటే అమ్మిన ధరపై ఎంత శాతం అండి 20%. నెక్స్ట్ ఒకసారి చూడండి, ఒక వస్తువును మొదట అమ్మిన ధరలో 1/4 వంతు అమ్మినచో 40% నష్టం వస్తుంది. అంటే 1/4 SP ఈజ్ ఈక్వల్ టు 40% లాస్ అంటే ఎంత రాయాలండి 60% రాయాలి. 40% లాస్ అంటే 40% రాసేయకూడదు. 100లో 40% నష్టం అంటే 40% కోల్పోయాను అని అర్థం. నష్టం అంటే ఏంటి, 100లో 40% కోల్పోయాను. అప్పుడు ఇంకెంత మిగిలింది 60% మిగిలింది. అయితే సింగిల్ SP ఈజ్ ఈక్వల్ టు 60 × 4/1. ఈ ఫ్రాక్షన్ని ఇలా తీసుకురండి, రివర్స్ అవుతుంది. 4 6 20
4 అంటే 240. దీంట్లో 100 అనేది సిపి కొన్న విలువ, దాన్ని సపరేట్ చేస్తే ఎక్స్ట్రా ఎంత ఉందండి 140. అంటే లాభ శాతం ఎంతని అంటే 140%. అమ్మిన ధరపై ఎంత వచ్చిందండి 140%. సో ఆన్సర్ ఇస్ 140. కాబట్టి సింపుల్గా మనం ఈ విధంగా చేస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి ఆన్సర్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఒక వస్తువు యొక్క లాభము మరియు కొన్న వెలల నిష్పత్తి 2:5 మరియు కొన్న వెల మరియు అమ్మిన వెల నిష్పత్తి ఎంత. సో కొన్న వెల సిపి ఈజ్ ఈక్వల్ టు ఎంతండి అంటే కొన్న వెల 5x నిష్పత్తిలోంచి పెడగొట్టండి. సిపి కొన్న వెల 5x, లాభం అంటే ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతండి 2x, ప్రాఫిట్ 2x. ఓకే, అంటే ఈ నిష్పత్తిని విడగొట్టాం. ఇదేమో ప్రాఫిట్, ఇదేమో కొన్న వెల. ఇప్పుడు మనకి ఏం కావాలి, కొన్న వెల మరియు అమ్మిన వెల నిష్పత్తి. కానీ కొన్న వెల అంటే సిపి/ఎస్పి అన్నాడు. సిపి/ఎస్పి. సిపి ఎంత 5x, ఎస్పి కావాలి. ఎస్పి అంటే అర్థం ఏంటి, కొన్న వెలకు ప్రాఫిట్ కలపాలండి. అంటే 5x అమ్మిన వేల ఎలా వద్దండి, అమ్మిన వేల ఎలా వద్ది, కొన్న వేల పైన లాభం వేసుకుంటేనే అమ్మిన వేల వద్ది. కాబట్టి 5x + 2x = 5x = 7x. x క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఎంతండి 5:7. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే, లాభము ఎంతండి 3, అంటే ప్రాఫిట్ = 3x. కొన్న వేల ఎంతండి 7. కొన్న వేల అంటే సిపి = 7x. మనకేం అడిగాడు ఇక్కడ, కొన్న వేల మరియు అమ్మిన వేల నిష్పత్తి ఎంత అన్నాడు. అంటే సిపి/ఎస్పి కావాలి. సిపి/ఎస్పిలో ఎవరెవరు ఉంటారో 2 ఉంటారు. ఏమని, కొన్న వేల మరియు దానిపైన లాభం. కొన్న వేల దానిపైన ఎంతో కొంత లాభం వేసుకుని మనం ఏం చేస్తాం, 2 కలిపేసి అమ్ముతామండి. ఎస్పీలో 2 ఉంటారు. కాబట్టి ఇక్కడ సిపి అంటే ఏంటి 7x ఎస్పి కావాలంటే సిపి + పి, అంటే సిపి అంటే 7x ప్లస్ ప్రాఫిట్ ఎంత అండి 3x = 7x = 10x. x క్యాన్సిల్ అయిపోతే ఎంత అండి 7:10. నెక్స్ట్ ఒక వస్తువును అమ్మిన వేల కొన్న వేలకు 6/5 రెట్లు అయిన లాభ శాతం ఎంత అన్నాడు. 2019 డిఎస్సిలో అడిగాడు. సేమ్ ఇదే మోడల్లో అమ్మిన వేల మరియు కొన్న వేల. అంటే ఎస్పి/సిపి కావాలి. అమ్మిన వేల కొన్న వేలకు 6/5 రెట్లు. అమ్మిన వేల అంటే ఎస్పి అనేది సిపికు 6/5 రెట్లు. 6/5 అంటే ఎస్పి = సో 6/5తో సిపిని మల్టిప్లై చేస్తే ఎస్పి వస్తుంది. కాబట్టి నేర్పోరు ఇప్పుడు మనకి ఏం చేయాలండి, ఎస్పి/సిపి కడదాం = 6/5. అప్పుడు ఎస్పి/సిపి = 6:5. అంటే ఏమొచ్చింది ఇక్కడ, ఎస్పి/సిపి = 6:5 వచ్చింది. ఎస్పి ఎంత 6, సిపి ఎంత 5. అంటే విడగొడదామండి. ఎస్పి/సిపి అంటే ఎస్పి ఎంతండి, ఎస్పి ఏమో 6, సిపి 5. అంటే 5x ఎవరు ఇక్కడ సిపి. ఓకే అండి. మళ్ళీ ఎస్పి ఎంత 6x, అంటే 5x రూపాయలకి 5 రూపాయలకి అనుకోండి, 5 రూపాయలకు కొని 6 రూపాయలకి అమ్మేస్తాం. అప్పుడు లాభం ఎంతండి ప్రాఫిట్ ఎంతండి, ప్రాఫిట్ ఎంత అంటే 6xలోంచి 5x తీసండి, x 1x ప్రాఫిట్. ఒక వస్తువుని 5 రూపాయలకు కొనుక్కుని 6 రూపాయలకి అమ్మేస్తాం. అంటే లాభం ఎంత 1x అయింది. దీనిపోయి మనకి ఏం కావాలి, ఇప్పుడు లాభ శాతం కావాలి. లాభ శాతం = ఫార్ములా ఏంటంటే, లాభము బై కొన్న వెల × 100. లాభం ఎంతండి 1x, కొన్న వెల ఎంత 5x ఇంటూ ఎంతండి 100. x క్యాన్సిల్ 5 దీంట్లో 20 టైమ్స్ అంటే ఎంతండి
20% లాభ శాతం. therefore లాభ శాతం ఈజ్ ఈక్వల్ టు 20%. సో ఇక్కడ 20% ఈజ్ ఈక్వల్ టు లాభ శాతం. therefore లాభ శాతం ఈజ్ ఈక్వల్ టు 20%. నెక్స్ట్ ఇది ఒక డిఫరెంట్ మోడల్ అండి, చాలా ఇంపార్టెంట్. ఇది అందరూ తప్పు చేస్తామండి. ఒక రూపాయికండి ఈ మోడల్ కానీ ప్రాబ్లం కానీ చూడగానే మనం కనిపెట్టాలి. ఓహో ఈ మోడల్ ఎలా చేయాలా, ఈ మోడల్ ఎలా చేయాలా, అలా కనిపెట్టేలాగా మనం ప్రిపేర్ అవ్వాలి. 1 రూపాయికు 12 పండ్లు చొప్పున అమ్మితే 4% నష్టం వచ్చింది. ఇప్పుడు 44% లాభం రావడానికి 1 రూపాయికి ఎన్ని పండ్లు అమ్మాలి అని అంటే 1 రూపాయికి 12 పండ్లు అమ్మినచో 4% లాస్ వచ్చిందండి. ఒకసారి చూద్దామండి. 4% లాస్ వచ్చింది అంటే ఇక్కడ 12 పండ్లు అమ్మాడు, 4% లాస్ వచ్చింది అంటే 1 రూపాయి. మన కేసు ఏంటంటే ఇక్కడ 1 రూపాయి, అది హింట్ అండి. 1 రూపాయి ఇది మోడల్ అండి. ఇది డిఫరెంట్ మోడలు. ఈ డిఫరెంట్ మోడల్ని గుర్తుపెట్టుకోవాలి మనం. 1 రూపాయికి, ఎందుకంటే 1 రూపాయికి 8 పళ్ళు ఇచ్చామనుకోండి, 1 రూపాయికి 8 పళ్ళు ఇచ్చాం, ఇంకోసారి 1 రూపాయికి 5 పళ్ళే ఇచ్చాం. అప్పుడు ఏది లాభం అవుతుంది? రూపాయికి 8 పళ్ళు అమ్మినప్పుడా, రూపాయికి 5 పళ్ళు అమ్మినప్పుడా? అంటే రూపాయికి 8 పళ్ళు అమ్మినప్పటికంటే 1 రూపాయికి 5 పళ్ళే అమ్మినప్పుడు లాభం ఎక్కువ అవుతుంది. అంటే ఇక్కడ పళ్ళ సంఖ్య తగ్గే కొద్దీ లాభం పెరుగుతుంది. ఓకే అండి. అంటే పండ్ల సంఖ్య తగ్గుతుంది అనుకోండి, తగ్గుతుంది. పండ్ల సంఖ్య తగ్గుతుంది అనుకోండి, లాభం ఏమవుతుంది? పెరుగుతుందండి, పెరుగును. చూడండి, 1 రూపాయికి 8 పళ్ళు ఇవ్వడం లాభమా, 1 రూపాయికి 5 పళ్ళు అమ్మడం లాభమా? అంటే 1 రూపాయికి 8 పళ్ళు కంటే 1 రూపాయికి 5 పళ్ళే ఇస్తే షాప్ వాడికి లాభం అవుద్ది. అంటే పండ్ల సంఖ్య తగ్గుతూ ఉన్నప్పుడు షాప్ వాడికి లాభం ఏమవుద్ది? పెరిగిద్ది. అంటే ఒక రాశి తగ్గుతూ ఉన్నప్పుడు మరొక లాభం అనే రాశి ఏమవుతుంది? పెరుగుతుంది. కాబట్టి ఒక రాశి తగ్గుతూ ఉన్నప్పుడు మరొక రాశి పెరుగుతూ ఉంటే దీన్ని ఏమన్నామండి అంటే విలోమానుపాతం అన్నామండి. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఇది డిఫరెంట్ మోడల్లా చేయాలి. మరి ఈ మోడల్లో ఏం చేయాలి? సింపుల్గా ఏం చేస్తామంటే 4% లాస్ కాబట్టి 96%. 4% లాస్ అంటే ఏం చేయాలండి? 100లోంచి 4 తీసేయండి. 96%. 96% 12 పళ్ళు అంటే 1 రూపాయికి 12 పళ్ళు ఇవ్వడం వల్ల 1 రూపాయికి 12 పళ్ళు ఇవ్వడం వల్ల అతనికి ఎంత వస్తుంది? 96% వస్తుంది. 4% లాస్ అయ్యాడు. అలాగే ఇప్పుడు 44% ఏమి కావాలి? లాభం రావాలి. అప్పుడు 44% లాభం రావాలంటే ఎంత వేయాలి? లాభము అన్నాడు కాబట్టి 44ని 100కి కలపాలి. 100 + 44, 144% ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఈ ఒక్క మోడల్లోనే 1 రూపాయి అన్నప్పుడు విలోమానుపాతము. మన ప్రాబ్లమ్స్లో 99% అన్నీ కూడా అనులోమానుపాతంలో ఉంటాయండి, డైరెక్ట్ ప్రొపోర్షనల్. 1% ప్రాబ్లమ్స్ మాత్రమే విలోమానుపాతంలో ఉంటాయి. అనులోమానుపాతం అన్నిటికీ కూడా ఏం చేస్తామండి? క్వశ్చన్ మార్క్ రావాలంటే అడ్డగుణకారం వేస్తామండి. కానీ ఇలాగ విలోమానుపాతంలో ఉన్న లెక్కకు గుర్తుపెట్టుకుని 1% అక్కడక్కడ ఉంటాయి, అవి గుర్తుపెట్టుకుని మాత్రము అడ్డగుణకారం వేయకూడదు. లైన్ మల్టిప్లికేషన్ వేయాలి. షార్ట్కట్లో లైన్ మల్టిప్లికేషన్ వేయాలి. అంటే క్వశ్చన్ మార్క్ రావాలనుకుంటే 96 × 12/144 వేయాలి. జనరల్గా ఇంతకుముందు ఏ లెక్కలో అయినా ఏం చేస్తామండి? క్వశ్చన్ మార్క్ రావాలనుకుంటే 144 × 12/96 వేసాం. కానీ 1 రూపాయి అనే మోడల్ కనుక చూస్తే ఇది విలోమానుపాతం, ఇండైరెక్ట్ ప్రొపోర్షన్ అండి. ఇండైరెక్ట్ ప్రొపోర్షన్లో కాలిక్యులేషన్ కావాలనుకుంటే ఈ క్వశ్చన్ మార్క్ దగ్గర ఏముండాలండి? లైన్ మల్టిప్లికేషన్ 96 × 12/144. అప్పుడు మనకి డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. ఎందుకని? ఇది విలోమానుపాతం. ఇది విలోమానుపాతము అనులోమానుపాతం అని ఆలోచించే అంత టైం మన ఎగ్జామ్లో ఉండదండి. కాబట్టి మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా సో ఏమని, ఇది విలోమానుపాతమా, ఇది అనులోమానుపాతమా, పెరుగుతుందా తగ్గుతుందా అని చూసే అంత టైం ఉండదు. కాబట్టి ఏం చేస్తాం? ఒక హింట్ పెట్టుకుంటాం. మోడల్ గుర్తుపెట్టగల 1 రూపాయి. అలాంటప్పుడు ఏం చేయాలండి? క్రాస్ మల్టిప్లికేషన్ చేయకూడదు. వరుస లైన్, ఫస్ట్ లైన్ అంతా మల్టిప్లై చేయాలి. 96 × 12/144. 12 దీంట్లో 12 టైమ్స్ 12 దీంట్లో
8 టైమ్స్ పోతుంది అంటే ఆన్సర్ ఎంత అండి 8. దట్ ఈజ్ ఈక్వల్ ఆన్సర్ ఈస్ 8. ఈ 8 అండి ఎన్ని పళ్ళు అమ్మాలి? ₹1కి 8 పళ్ళు మాత్రమే అమ్మాలి. నెక్స్ట్ సేమ్ మోడల్ అండి. ఇది కూడా ₹1కి ₹1 మోడల్. ₹1కు ఎంతంటే 20% నష్టం వచ్చింది. ఎప్పుడు 12 పెన్సిళ్ళు అంటే ₹1కు 12 పెన్సిళ్ళను అమ్మడం వల్ల అతనికి ఎంత వచ్చిందండి? 20% లాస్. 20% లాస్ అంటే ఏం చేయాలి? 100లోంచి 20 తీసేయండి, 80% వస్తుంది. అంటే 20% లాస్ అంటే ఏం చేయాలండి? 100లోంచి 20 తీస్తే 80% లాస్. ₹1కి 12 పెన్సిళ్ళను అమ్మడం వల్ల అతనికి 80% లాస్ వచ్చింది. అయితే ఇప్పుడు అతను ₹1కి ఎన్ని పెన్సిళ్ళు అమ్మితే 20% లాభం రావాలి. 20% లాభం అండి. 20% లాభం అండి. లాభం అంటే ఏం చేయాలండి? 100కి 20 కలపాలి అంటే 120%. 120% రావాలంటే ₹1కి ఎన్ని పెన్సిళ్ళను అమ్మాలి? ఇది సో విలోమానుపాత కేసు కాబట్టి విలోమానుపాతం కాబట్టి ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్ రావాలని అంటే అడ్డగుణకారం చేయకూడదు, లైన్ మల్టిప్లికేషన్ చేయాలి. 80 × 12/120 రావాలి. 12 దీంట్లో సో 10 టైమ్స్ పోయింది. సో దీంట్లో 8 టైమ్స్ అంటే ఏం రావాలండి? 8 పళ్ళు అమ్మాలి. అంటే ₹1కి ఎన్ని పెన్సిళ్ళు అండి? 8 పెన్సిళ్ళను అమ్మాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 150 మామిడి పళ్ళు అమ్మడం ద్వారా ఒక పండ్ల వ్యాపారికి 30 మామిడి పండ్లు అమ్మకం ధర లాభముగా పొందిన అతనికి లాభ శాతం ఎంత? ముందు క్వశ్చన్ అర్థం చేసుకోవాలండి. 150 మామిడి పళ్ళు అమ్మాడు, అతనికి లాభం వచ్చింది. ఎంత వచ్చింది? 30 మామిడి పండ్లు అమ్మితే ఎంత వద్దో అంత వచ్చింది. మళ్ళీ ఒకసారి చూడాలి. ఇంటి దగ్గర 150 మామిడి పళ్ళు తీసుకెళ్ళి మార్కెట్లో అమ్మేశాడు. అమ్మేసిన తర్వాత అతనికి అమౌంట్ కొంత వచ్చింది. ఆ అమౌంట్ పరంగా చెప్పట్లేదు, ఇక్కడ మామిడి పళ్ళు పరంగా చెప్తున్నాడు. ఆ ఎంత అమౌంట్ లాభం వచ్చింది, లాభం కొన్న వేళ తీసేసి లాభం ఎంత? 30 మామిడి పళ్ళు అమ్మితే ఎంత వద్దో అంత ఎక్స్ట్రా అమౌంట్ అతనికి లాభం వచ్చింది. అయితే అతనికి లాభ శాతమా ఎంత అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 150 మామిడి పళ్ళు కొన్నాడు అనుకుందాం. 150 మామిడి పళ్ళు ₹100కి కొనుక్కున్నాడు అనుకుందామండి. 150 మామిడి పళ్ళు ₹100 కొనుక్కున్నాడు అనుకుందాం. కొనుక్కుని ఏం చేశాడు? మార్కెట్కి పట్టుకెళ్ళాడు, అన్నీ అమ్మేశాడు. సమ్ అమౌంట్ వచ్చింది. ఆ అమౌంట్లో ₹150కి ఎంత కొన్నాడో ఆ అమౌంట్ తీసేస్తే, కొనేసిన అతను పెట్టుబడి తీసేస్తే ఎక్స్ట్రా వచ్చింది లాభం. ఆ లాభం ఎంత? 30 మామిడి పళ్ళు. 30 మామిడి పళ్ళు లాభం అవుతుందని గమనించాడు. నెక్స్ట్ డే ఏమనుకున్నాడంటే, ఎలాగా మనకి 30 మామిడి పళ్ళు లాభం వస్తుంది కాబట్టి ఈ 30 మామిడి పళ్ళు ఇంటి దగ్గర పెట్టేసి, మోత బరువు అని చెప్పి ఇంటి దగ్గర పెట్టేసి 30 మామిడి పళ్ళు ఇంటి దగ్గర పెట్టేసి మిగిలిపోయిన 120 మామిడి పళ్ళు మార్కెట్లో తీసుకెళ్ళి అదే ₹100కి అమ్మేశాడు. అంటే ఇప్పుడు ఈ లాభం ఎంత వచ్చింది? 30 మామిడి పళ్ళు. ఈ 30 మామిడి పళ్ళు లాభం ఎక్కడ ఉంది? ఇంటి దగ్గర ఉండిపోయింది 30 మామిడి పళ్ళు. అయితే ఈ లెక్కను మనం ఎలా అర్థం చేసుకోవాలి? 150 మామిడి పళ్ళు కొన్న ధర ఎంతో ₹120 మామిడి పళ్ళు అమ్మిన ధర కూడా అంతే. మరి 150 మామిడి పళ్ళు కొని ₹100 కొనుక్కుని 30 మామిడి పళ్ళు ఇంటి దగ్గర పెట్టుకుని 120 మామిడి పళ్ళు ఎంత కొన్నాడో అంతే రేటుకి అమ్మేశాడు. కాబట్టి ఇప్పుడు అదనంగా ఏం మిగిలిపోయింది? ఇంటి దగ్గర ఉన్న 30 మామిడి పళ్ళు లాభం రూపంలో మిగిలిపోయింది. కాబట్టి లాభ శాతం ఎంత అన్నాడు. అంటే ఇప్పుడు మనం ఎలా మార్చుకోవాలి? ఇప్పుడు 150 మామిడి పళ్ళు కొన్న వేళ ఎంతో, అమ్మేటప్పుడు 30 మామిడి పళ్ళు పక్కనెట్టి 120 మామిడి పళ్ళు అమ్మేశాడు. కాబట్టి దీన్ని మనం సింపుల్గా 150x మైనస్ 120x బై 120x ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 30x బై 120x ఇంటూ 100. x క్యాన్సిల్, 0 క్యాన్సిల్, 3 దీంట్లో 4 టైమ్స్, 4 దీంట్లో 25 టైమ్స్. అంటే లాభ శాతం ఎంతండి? 25%. దేర్ఫోర్ లాభ శాతం, ప్రాఫిట్ పర్సంటేజ్ కూడా ఎంతండి?
25%. లాభ శాతం ఈజ్ ఈక్వల్ టు 25%. నెక్స్ట్ ఒకసారి చూడండి, 100 యాపిల్స్ అమ్మడం ద్వారా వ్యాపారికి 20 యాపిళ్ళు అమ్మకం ధరగా లాభంగా పొందాడు. అంటే ఏం చేశాడు, 100 యాపిల్స్ తీసుకున్నాడు. 100 యాపిల్స్ని X రూపాయలకు కొనుక్కున్నాడు. సిపి 100 యాపిల్స్ని X రూపాయలకు కొనుక్కున్నాడండి. అమ్మేసేటప్పుడు ఏం అమ్మాడు, 20 యాపిల్స్ అమ్మకం ధరగా లాభం వచ్చింది. 20 యాపిల్స్ అమ్మకం ధరగా ఎలాగ అవుతుంది కాబట్టి 20 యాపిల్ ఏం చేశాడు, ఇంటి దగ్గర పెట్టేశాడు. ఇంటి దగ్గర పెట్టేసి ఏంటి, 80 యాపిల్స్ని ఏం చేశాడు, X రూపాయలకి అమ్మాడు. అంటే అర్థం కాలే, ముందు 100 యాపిల్స్ని X రూపాయలకు కొనుక్కున్నాడు. 100 యాపిల్స్ అండి, ప్యాకెట్ ఉంది, X రూపాయలు కొనుక్కున్నాడు. కొనుక్కుని మార్కెట్ తీసుకెళ్ళి అమ్మేశాడు. సమ్ అమౌంట్ వచ్చింది. ఆ అమౌంట్లో తన పెట్టుబడి పెట్టినటువంటి X రూపాయలని పక్కన పెడితే అదనపు డబ్బులు లాభం ఎంత అదనంగా కొంత మిగిలింది. ఆ లాభం ఎంత లెక్కెట్టాడు. ఆ లాభం ఎంత అంటే 20 యాపిల్స్ అమ్మితే ఎంత వద్దో అంత లాభం వచ్చింది. కాబట్టి నెక్స్ట్ డే ఏం చేశాడు, ఇక్కడ ఎలాగా 100 యాపిల్స్ని మోసి మార్కెట్లో పట్టుకెళ్ళి అమ్మితే 20 యాపిల్స్ లాభం వస్తుంది కాబట్టి ఈసారి 100 యాపిల్స్ని పట్టుకెళ్ళకుండా ఏం చేశాడు, 20 యాపిల్స్ని ఇంటి దగ్గరే పెట్టేసి తీసుకెళ్ళేటప్పుడే 80 యాపిల్స్ని తీసుకెళ్ళాడు. అంటే 100 యాపిల్స్ని X రూపాయలు కొనుక్కుని 20 యాపిల్స్ లాభం ఎలాగా అవుతుంది కాబట్టి ఆ 20 యాపిల్స్ లాభం మోసుకెళ్ళి ఎందుకు అని ఇంటి దగ్గరే 20 యాపిల్స్ని పెట్టేసి ఆ ప్యాకెట్లో 80 యాపిల్స్ని పెట్టుకుని అదే రేటుకి అమ్మేశాడు. అప్పుడు 20 యాపిల్స్ ఇంటి దగ్గర ఉన్న 20 యాపిల్స్ లాభ రూపంలో మిగిలిపోయింది. దేనిపై లాభ శాతం ఈజ్ ఈక్వల్ టు 100x మైనస్ 80x by 80x into 100. That is equal to 20x by 80x into 100. క్యాన్సిల్, 0 క్యాన్సిల్, 2 దీంట్లో 4 టైమ్స్, 4 దీంట్లో 25 టైమ్స్. ఎంతంటే లాభ శాతము 25%. దేనిపై లాభ శాతం ఈజ్ ఈక్వల్ టు 25%. నెక్స్ట్, ఒక వస్తువును 420 రూపాయలకు అమ్మడం వలన ఎంత లాభం వస్తుందో 355 రూపాయలకు అమ్మడం వల్ల కూడా అంతే నష్టం వచ్చింది. అయితే కొన్న విలువ ఎంత? ఒక వస్తువును 425 రూపాయలకు అమ్మడం వల్ల ఎంత లాభం వస్తుందో 355 రూపాయలకు అమ్మడం వల్ల అంతే నష్టం వచ్చింది. క్వశ్చన్ అర్థం కాదు, 1కి 2 సార్లు ఎక్కువ సార్లు చేయాలి. డైరెక్ట్గా చెప్తున్నాను చూడండి. సిపి ఈజ్ ఈక్వల్ టు ఏం కావాలి మనకి, కొన్న వేళ. సిపి ఈజ్ ఈక్వల్ టు దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత ఇచ్చాడండి, 425. ఇక్కడ ఎంత ఇచ్చాడండి, 355. ఈ రెండింటిని సరాసరి చేయండి, సరిపోద్ది. 425 355 10 1 8 7 780 700 ఎంతండి, 80. 780 బై 2 ఈజ్ ఈక్వల్ టు 3,600 9,18 390 రూపాయలు. ఎంతండి ఆన్సరు, 390. సింపుల్ ట్రిక్ అండి. ఏం చేస్తామండి, క్వశ్చన్ అర్థం కాదు. ఒక వస్తువును 450 రూపాయలకు అమ్మడం వల్ల ఎంత లాభం వచ్చిందో 355 రూపాయలకు అమ్మడం వల్ల కూడా అంతే నష్టం వచ్చింది అన్నాడు. మనం అయితే కొన్నదంతా మనం ఏం చేస్తాం, ఫార్ములా చేద్దామనో లేకపోతే ఎక్సెల్ అనుకుందామనో చేస్తామండి. అదంతా అవసరం లేదు. సింపుల్గా కొన్న ధర కావాలి, సిపి కావాలి. కాబట్టి మొదటి కేసులో 425 రూపాయలకి అమ్మడం వల్ల ఎంత లాభం వచ్చిందో 355 రూపాయలకి అమ్మడం వల్ల అంతే నష్టం వచ్చింది. ఈ రేటుకి అమ్మితే ఎంత లాభం వచ్చిందో ఈ రేటుకి అమ్మినప్పుడు కూడా అంతే నష్టం వచ్చింది అన్న సందర్భంలో ఈ రెండు విలువలను కలిపేసి బై 2 చేయండి, ఆన్సర్ డైరెక్ట్గా వస్తుంది. మీకు ఏం చేయకలా, 425 ప్లస్ 355 బై 2. సో సగం చేస్తే మనకి డైరెక్ట్గా 390 ఆన్సర్ వచ్చింది. సో మనకి సిపి. సరే, ఎందుకు వచ్చిందో ఒకసారి చూద్దామండి. ఎందుకు వచ్చింది అంటే మొదటి కేసు, మళ్ళీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఎలా ఎందుకు వచ్చింది, ఎందుకు సరాసరి చేస్తాం అది చూద్దామండి. ఎందుకు సరాసరి చేస్తామంటే సో ఫస్ట్ కేసు అండ్ సెకండ్ కేసు, ఫస్ట్ కేసు సెకండ్ కేసు చూద్దామండి. ఎందుకు అలా సరాసరి చేసేస్తాం, డైరెక్ట్గా ఎందుకు చేస్తాం. సో డైరెక్ట్గా యావరేజ్ చేసేస్తే మనకి ఆన్సర్ ఎందుకు వచ్చింది వద్దా అని చూద్దామండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ కేసు ఎంత లాభం వచ్చింది, మొదటి కేసు లాభం వచ్చిందండి. లాభం వచ్చింది. లాభం రావాలంటే ఏం చేయాలండి,
ఎస్పి ఎక్కువ ఉండి సిపి తక్కువ ఉండాలి. అమ్మిన విలువ ఎక్కువ ఉండి కొన్న విలువ తక్కువ ఉండాలి, అప్పుడు లాభం వస్తుంది. ఓకే. రెండవ కేసులో ఏమొచ్చింది? నష్టం వచ్చింది. నష్టం వచ్చినప్పుడు ఏం రావాలి? సిపి అంటే సిపి ఎక్కువ ఉండాలి, ఎస్పి తక్కువ ఉండాలి. అంటే తక్కువ రేటుకి కొని ఎక్కువ రేటుకి అమ్మేయాలి. సారీ, అంటే సిపి ఎక్కువ ఉండాలి, ఎస్పి తక్కువ ఉండాలి. అంటే ఇక్కడ మనకి ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది 120 అనుకోండి, ఇది 100 అనుకోండి, అప్పుడు మనకి ఏమవుద్ది? లాస్ అవుద్ది. 120 రూపాయలు కొనుక్కుని 100 రూపాయలకి అమ్మేశాను కాబట్టి. అలాగే ఇక్కడ ఈ కేసులో 150 రూపాయలకి అమ్మేస్తాం. కొన్నది ఎంత అండి? 120 రూపాయలు. 120 రూపాయలు కొని 150కి అమ్మేస్తామండి. అప్పుడు ఇక్కడ ఏమవుద్ది? లాభం అవుద్ది. అంటే ఒకసారి లాభం ఎంతో నష్టం అంతే అన్నాడు కాబట్టి ఈక్వల్ చేయాలి. సరే, ఇది మనం జనరల్గా ఎగ్జాంపుల్ తీసుకుని తీసేయండి. దట్ ఈజ్ ఈక్వల్. సో ఇక్కడ సిపి ఫిక్స్డ్, కానీ ఇక్కడ అమ్మిన విలువ వేరు, ఇక్కడ అమ్మిన విలువ వేరు కాబట్టి రెండుకి ఎస్పి. ఈ కేసులో అమ్మిన విలువ వేరు, ఈ కేసులో అమ్మిన విలువ వేరు కాబట్టి ఇక్కడ 1 పెట్టండి, ఇక్కడ 2 పెట్టండి. ఇప్పుడు సింప్లిఫై చేసుకోండి. సిపి ప్లస్ ఈ సిపిని ఎలా తీసుకురండి? ప్లస్ సిపి. ఈ ఎస్పిని అటు తీసుకెళ్ళండి. SP1 ప్లస్ ఈ మైనస్ SP2 వాళ్ళకి వెళ్తే SP2 అవుతుంది. దేర్ఫోర్ SP1 ప్లస్ SP2 ఈజ్ ఈక్వల్ టు సిపి ప్లస్ సిపి కాబట్టి 2CP. దేర్ఫోర్ సిపి ఈజ్ ఈక్వల్ టు సిపి ఈజ్ ఈక్వల్ టు 2ని ఎలా తీసుకెళ్ళండి? SP1 ప్లస్ SP2/2. ఇది ఫార్ములా. అంటే మొదటిసారి అమ్మకపు ధరను, రెండవసారి అమ్మకపు ధరను రెండు కలిపి /2 చేయాలి. సో /2 చేయాలి కాబట్టి ఇదంతా మనకు అవసరం లేదు కాబట్టి మోడల్ గుర్తుపెట్టుకుంటే డైరెక్ట్గా సో సింపుల్గా రెండు కలిపేసి /2 చేస్తే ఆన్సర్ డైరెక్ట్గా వస్తుంది. మళ్ళీ ఇలా అనుకుని ఎస్పీ ఫస్ట్ కేసు అని సెకండ్ కేసు అని అనుకుని లాభం వచ్చినప్పుడు ఎస్పీలోంచి సిపి తీసి, నష్టం వచ్చినప్పుడు సిపిలోంచి ఎస్పీ తీసి ఇలా రాసుకోవడం వల్ల మనకి టైం వేస్ట్. కాబట్టి ఇది అర్థం కావడానికి మాత్రమే మాట్లాడుకుంటామండి. ఇలా చేస్తే మనకి టైం వేస్ట్. డైరెక్ట్గా ఒక పర్టికులర్ విలువ రేటుకి అమ్మినప్పుడు ఎంత లాభం వచ్చిందో, ఓ పర్టికులర్ రేటుకి అమ్మినప్పుడు అంతే నష్టం వచ్చింది అన్నప్పుడు కాస్ట్ ప్రైస్ కావాలనుకుంటే రెండింటిని కలిపేసి యావరేజ్ చేస్తే సరిపోద్ది. నెక్స్ట్ సేమ్ అండి. ఒక వస్తువును 120 రూపాయలకు అమ్మడం వల్ల ఎంత లాభం వచ్చిందో 60 రూపాయలకు అమ్మడం వల్ల అంతే నష్టం వచ్చింది. కాబట్టి కొన్న వేల కావాలి. డైరెక్ట్గా సిపి ఈజ్ ఈక్వల్ టు 120 ప్లస్ 60/2 ఈజ్ ఈక్వల్ టు సో 180/2 ఈజ్ ఈక్వల్ టు ద ఆన్సర్ ఈస్ 90 రూపీస్. నెక్స్ట్, ఒక రైతుకు గత సంవత్సరం ప్రతి పంటలో 1720 బస్తాలు దిగుబడి వచ్చింది. ఈ సంవత్సరం 20% ఎక్కువ వస్తే ఎన్ని బస్తాలు ఈ సంవత్సరం పండుతాయి? ఏపీ టెట్ 2022లో ఇచ్చాడు. అంటే 1720 బస్తాలు వచ్చిందటండి గత సంవత్సరం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2024లో అతనికి 1720 బస్తాలు వచ్చాయి. ఇప్పుడు 2025లో ఎన్ని బస్తాలు దిగుబడి వస్తుంది అన్నాడు. కానీ గత సంవత్సరంలో 1720 ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని బస్తాలు దిగుబడి వస్తుంది అన్నాడు. అక్కడ పర్సంటేజ్ ఎంత పెరిగింది? అతని యొక్క ఉత్పత్తి రేటు పెరిగిందండి. ఎంత పెరిగింది? ఎంతండి? 20% పెరిగింది. 20% పెరిగితే 20% పెరిగింది కాబట్టి ఎంతకి? 100కి పెరిగింది కాబట్టి ఏం చేయాలండి? 120% వేయాలి. ఎప్పుడు కూడా ఇచ్చింది యాస్టేజ్కి వేయకూడదు. ఎక్కువ అన్నాడు అంటే 100 కంటే ఎక్కువ అంటే 120%, 120/100. సో కాబట్టి 2025లో ఎంత వస్తుంది అంటే సో 120/100 వేసి సింప్లిఫై చేసుకోవాలి. దట్ ఈజ్ 0 క్యాన్సిల్ 172 × 12 మల్టిప్లై చేసుకుంటే కనుక సో 2 4 2 7 14 2 1 3 172 దట్ ఈజ్ ఈక్వల్ టు సో 4602 అంటే 2046 ఎంతండి? 2064 బస్తాలు దిగుబడి వస్తుంది. 2025లో 20% ఎక్కువ కాబట్టి 20% అధిక దిగుబడి వస్తుంది కాబట్టి గత దిగుబడి కంటే 2025లో ఎంత వస్తుందండి? 2064 బస్తాలు వస్తాయండి. ఈ సంవత్సరం ఎన్ని బస్తాలు వస్తాయండి? 2064 బస్తాలు వస్తాయి. నెక్స్ట్, ఒక వ్యక్తి 15,000 రూపాయలకి ఒక వస్తువును కొనుక్కొని
14,100కి అమ్మిన నష్ట శాతం ఎంత అన్నాడు. ఏపీ టెట్ 2022 చిన్న లెక్క. సో కాబట్టి ఇక్కడ ఏంటండి, కొన్నాడు సిపి ఎంత అండి, 15,000 రూపాయలండి. ఈ ఎస్పి అమ్మింది ఎంత అండి, 14,100కి అమ్మేసాడండి. మరి కొన్నది ఎక్కువ, అమ్మింది తక్కువ, కాబట్టి మనకి ఏమవుద్దండి, లాస్ వద్ది. లాస్ రావాలి. ఎంత లాస్ వద్దండి, 900 రూపాయలు లాస్ వద్ది. దేర్ఫోర్ నష్ట శాతం కావాలి. అక్కడ నష్ట శాతం ఈజ్ ఈక్వల్ టు నష్టము బై కొన్న వెల. నష్టము బై కొన్న వెల ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు నష్టం ఎంత అండి, 900 బై కొన్న వెల ఎంత, సిపి 15,000 ఇంటూ 100. సో 1, 2, 3. సో 3 zeros క్యాన్సిల్ చేసుకోండి. అప్పుడు 90/15 ఎంతండి, 6 times పోతుంది. 6 × 10 = 60, 6 × 5 = 30, 6 times. దట్ ఈజ్ ఈక్వల్ టు సో 6%. అంటే ఇక్కడ మనకి నష్ట శాతం ఎంతండి అంటే 6%.